ఒళ్ళు కనపడేలా బట్టలు వేసుకొని ఇది ట్రెండు, ఇది ఫ్యాషన్ అంటే చెప్పు తీసుకొని కొట్టండి. చెప్పు తెగేదాకా కొట్టండి. చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఒళ్ళు కనపడేలా బట్టలు వేసుకుంటే రేపులు జరగక వరలక్ష్మి వ్రతం జరుగుతుందా? చెప్పండి, మీరే చెప్పండి. వీడియో చూసే వాళ్ళకి నచ్చకపోతే నో ప్రాబ్లం. ఏ టీషర్టు జీన్స్ పోనీ ఇంకా స్లీవ్లెస్ ఇంకా ఘోరం. బొడ్డు కనిపిస్తుంటుంది పచ్చిగా చెప్పాలంటే. వెనకాల బ్యాగ్ కనిపిస్తుంటుంది. నడుము మొత్తం ఫ్యాషన్ ట్రెండు. ఎవడైనా ఒక కామెంట్ చేస్తే స్వతంత్రంగా వేసుకునే హక్కు లేదా, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా అని మాట్లాడతారు. వీళ్ళ గురించే ఈ వీడియో. స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకున్నప్పుడు. మరి మగవాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది, ఇష్టం వచ్చిన చోట మొట్టుకుంటారు, కడుపు చేస్తారు, చేపించుకోండి, అది కూడా ట్రెండే. వీళ్ళు అంటారు, మీ అక్కో మీ చెల్లె అయితే అంటావా? మీ అక్కో మీ చెల్లె ఎవరైనా ఇలా చేస్తే ఊరుకుంటావా అంటే ఎస్. మా అక్కో చెల్లో ఇలాంటి బట్టలు వేసుకుంటే ఫస్ట్ నేను చెప్పు తేగదాకా కొడతా. మా అక్క చెల్లె ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎవడైనా మా అక్క చెల్లిని ఎవడైనా ఇలా బ్యాడ్ కామెంట్ చేస్తే తప్పు నీదేనే, పనికి మాలిందానా అని చెప్పు తీసుకొని మా అక్కను చెల్లిని కొడతాం. స్త్రీని ప్రకృతితో పోల్చాం, ఒక దేవతతో సనాతన ధర్మం పోల్చింది. చీర పోయింది, పంజాబీ డ్రెస్ పోయింది, మిడ్డీ, అనార్కల్ డ్రెస్సు, టీషర్టు, జీన్సు, గాగ్రా గోగ్రా అన్నీ పోయి 2 పీస్ బికిని తయారైంది. వీటి గురించి మాట్లాడితే పవిత్రమైన స్త్రీని అలా అనొచ్చా అంటారు. పవిత్రమైన స్త్రీ బట్టలు అలాంటివి వేసుకోదు. మళ్ళీ చెప్తున్నాను, పవిత్రమైన భారతదేశంలో పవిత్రమైన స్త్రీలు అలా ఒళ్ళు కనపడేలా బట్టలు వేసుకోరు. ఒళ్ళు కనపడేలా బట్టలు వేసుకొని నా ఫ్రీడమ్ అనుకున్నప్పుడు మీ అక్కో మీ చెల్లికో అలా చేస్తే ఊరుకుంటామంటే, మీ అక్కో మీ చెల్లి అనుకోవచ్చు కదా అని వాళ్ళు అన్నారు. దానికి నేనేమంటున్నా అంటే, నువ్వు కూడా మీ అత్త కొడుకు అనుకో, నీ బాయ్ ఫ్రెండ్ అనుకో, మీ మామ కొడుకు అనుకో, గోకితే గోకించుకో, రొమాన్స్ చెయ్యి, కడుపు చేపించుకో, తర్వాత అబార్షన్ చేపించుకో, లేదంటే వాడిని ఉంచేసుకో. నచ్చితే ఇది మాత్రం ట్రెండ్ కాదా? భారతదేశంలో చీర మాత్రమే సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది పేరు, రైట్? మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో చీర. పాశ్చాత్య సంస్కృతి వెస్ట్రన్ కల్చర్ అని అక్కడి కల్చరు తీసుకొచ్చి ఇక్కడ టీషర్ట్లు జీన్స్లు వగైరా వగైరా. ఓకే, ఇది బాగానే ఉంది. మరి అలాంటి వెస్ట్రన్ కల్చరే కదా ఇక్కడ కూడా రా పోదాం అని డేటింగ్కు దానికి దీనికి పిలిచేది కూడా. మరి బాధ దేనికి మీకు? పోండి. ఒళ్ళు కనపడేలాగా బట్టలు వేసుకున్నప్పుడు ఒళ్ళు చూపించుకోవడం కోసమే కదా. బొక్క ఉంది అక్కడ చిరిగిపోయిందని తెలుసు కదా, మరి కనిపిస్తుంది. కనపడకుండా నువ్వు కనపడంగానే బాబాయ్ బాబాయ్ అని పక్క వెళ్ళిపోరు ఎవరు. వేమన గారు ఏం చెప్పారు? ఆడది ఆరేసుకొని కూర్చుంటే మగాడు ఊరుకోడు అని. ఒళ్ళు కనపడేలా బట్టలు వేసుకోవడం ఎందుకు? నన్ను భంగమానం చేయబోతున్నాడు, నన్ను గిచ్చాడు, నన్ను గిల్లాడు. సమాజం ఎలా ఉంది? చెట్టుకు చీర కడితే కూడా మగాడు పొగరెక్కి వాటేసుకునే అలాంటి పబ్లిక్ ఉన్నారు. సోషల్ మీడియా వచ్చింది, సమాజం పాడైపోయింది. జాగ్రత్తగా ఉండాల్సింది మీరే. ఆడవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో అక్కడ అలా వేసుకుంటే పద్ధతిగా ఉంటుంది. అమెరికాకి వెళ్ళి వేసుకో, బికినీ వేసుకొని తిరుగు. స్విట్జర్లాండ్కో సింగపూర్కో వెళ్ళు, మొత్తం ఇప్పుకొని తిరుగు, నో ప్రాబ్లం. ఎవ్వడేమనరు, చూడరు కూడా చూడరు. మీ పేడ మొక్కలు చూడరు కూడా చూడరు అక్కడెవరు. ఇక్కడ వెంటబడి తరుముతారు. కుక్కలు కూడా ఊరుకో. ఎస్, కుక్కలు కూడా ఊరుకో. అలాంటి పనికి మాలిన సమాజంలో మీరుండి మగాళ్ళను తప్పు కొట్టడం ఎందుకు? తప్పే లేదు. కళ్ళున్నాయి, చూస్తాడు. మీకు స్వతంత్రం కావాలి, మీరు వేసుకోండి. వాడికి స్వతంత్రం ఉంది, వాడికి నచ్చింది వాడు చేస్తాడు. అది కూడా ట్రెండ్లో భాగం అనుకోండి, అది కూడా ఫ్యాషనే, చేపించుకోండి కడుపు. ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నానంటే నేను, తప్పు ఎవరిది? పాశ్చాత్య సంస్కృతి వెస్ట్రన్ కల్చర్ నీకు నచ్చింది, అది మరి నీ బట్టలు ఎక్స్పోజింగ్, నీ శరీరము కనిపించని భాగాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి నువ్వు నాకు కావాలనిపిస్తుంది రా, ఇది కూడా వెస్ట్రన్ కల్చరే. మరి వెళ్ళు, పిలుస్తున్నాడుగా వెళ్ళు, గోకించుకో, తప్పేముంది? అది తప్పేం లేనప్పుడు ఇది కూడా తప్పు లేదు. చీర కట్టుకో, పోనీ చుడిదారు,
పోనీ టీ షర్ట్ జీన్స్, ఇంకా కావాలంటే స్లీవ్లెస్ మిడ్డీ మోకాళ్ళ దాకా వేసుకో. మోకాళ్ళ దాకా ఉంటుంది కాదు, మోకాళ్ళ పైకి ఉంటుంది. అది కూడా నిలువుగా చినిగి ఉంటుంది, బొడ్డు దాకా ఒక సైడ్ చిరిగి ఉంటుంది. మొన్న ఒక ఆమె అమ్మ పాట అని పాడింది, ఎందుకులే ఇంకా రోత. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. థ్యాంక్ యూ.